హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుమ్ సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 9 to 6. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. బిగ్ బాస్ ఎపిసోడ్ 3 స్టార్టింగ్లోనే మనకేం చూపించారంటే సోనియా ఇంకా నిఖిల్ మధ్య గొడవ, అంటే ఆర్గ్యుమెంట్. నిన్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయింది. సోనియా ఏమో సేమ్ అదే పాయింట్, యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశావు, నాకు రీజన్ చెప్పు అని సోనియా. నిఖిల్ ఏమో ఏదో ఒక రీజన్ చెప్తుండు, సోనియా దానికి ఈ రీజన్ నాకైతే అస్సలు చెల్లదు అని సోనియా అంటుంది. నిఖిల్ చెప్పే పాయింట్ కూడా నాకు అంతగా వ్యాలిడ్ అనిపించలేదు యష్మి గురించి. బట్ నాకు ఏమనిపించిందంటే బిగ్ బాస్ 7 శివాజీ లాంటి వాళ్ళు ఈ సీజన్లో లేకపోవడం వల్ల ఈ మొత్తం చెత్త ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అనిపించింది. ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిందో లేదో ఇంకో ఆర్గ్యుమెంట్ స్టార్ట్. బేబక్క ఇంకా కిరాక్ సీత ఏమో చాలా కారంగా ఉంది, గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, తినేయచ్చు అని సీత డైరెక్ట్ చెప్పిందా? అలా చెప్పదు సీతకి ఏ విషయం కూడా ట్రిగర్ అయితే డైరెక్ట్ చెప్పదు. లైక్ నిన్న కూడా పక్కకి వెళ్ళి ఆడిపో అని నిఖిల్ చెప్తే డైరెక్ట్ నిఖిల్కి చెప్పాలి కదా, నిఖిల్కి చెప్పదు, వెళ్ళి ఇంకెవరికో చెప్తుంది. ఈరోజు కూడా ఆ గుడ్డు వేసుకోవద్దు, ఆమ్లెట్ చేయొద్దు అని తను చెప్పగానే వెళ్ళింది నబీలో ఇంకెవరో ఉండే అక్కడ, వాళ్ళతో చెప్తుంది నాకు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవద్దని చెప్తున్నారు అని. నబీల్ బాయ్ వచ్చిండు, నేను గుడ్డు వేసుకుంటా, నాకు అది తినబుద్ధి అవుతలేదు, నేను ఆమ్లెట్ వేసుకుంటా, నేను ఎందుకు వేసుకోవద్దు, నాదే కదా గుడ్డు, ఇంత నూనె పోతుంది, ఎందుకు వేసుకోవద్దు నేను అని ఆ ఆర్గ్యుమెంట్ స్టార్ట్. మధ్యలో అబ్బాయి ఒక్కడే కొంచెం సెన్స్ ఉన్న మనిషిలాగా అనిపించిండు. అరే వాన్ గుడ్డు బై, వాడు ఏమైనా చేసుకుంటాడు, మీ కుకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఇచ్చేస్తే వాళ్ళదే కదా గుడ్డు, వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు కుకింగ్ చేసుకుంటారు, గుడ్డుతోనే ఆమ్లెట్ వేసుకుంటారో, బూజీ చేసుకుంటారో, ఈ బొంద చేసుకుంటారో వాళ్ళ ఇష్టము, చేసుకొనివ్వండి అని అబ్బాయి చెప్పాడు. సో దాని తర్వాత ఎట్ లాస్ట్ ఒక డిసిజన్కి వచ్చేసారు. కుకింగ్ అయితే వీళ్ళు చేసిన తర్వాత కొంచెం టైం ఇస్తారంట, ఆ టైంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చంట, దాని తర్వాత బంద్ అంట, ఇండివిజువల్ కుకింగ్ లేదంట. ఎట్ లాస్ట్ ఆ ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్స్ ఇంపార్టెంట్ టాపిక్ నామినేషన్స్. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే, యాజ్ ఎ చీఫ్గా ఉంటే, ఇద్దరు పాయింట్స్ విన్న తర్వాత నేనేం డిసిజన్ తీసుకునేవాడినో నేను చెప్తాను. సోనియా వచ్చి బేబక్క, ప్రేరణ ఇద్దరు పేరు తీసుకుంది. బేబక్కకు ఇచ్చిన పాయింట్స్ అట్లీస్ట్ నాకు కొంచెం వ్యాలిడ్ అనిపించినాయి. లైక్ ఓకే ఫస్ట్ డేనే అది, బట్ స్టిల్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం కానీ, లేకపోతే తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంది బేబక్క, బట్ స్టిల్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా చేసింది. దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్ చెప్పుకోవచ్చు. బట్ ప్రేరణకి ఏదైతే పాయింట్ ఇచ్చిందో నాకైతే అస్సలు వ్యాలిడ్ అనిపించలేదు. సో యష్మి చేసింది అయితే కరెక్టే, నేను కూడా ఉంటే బేబక్కనే నామినేట్ చేసేవాడిని. సెకండ్ వచ్చింది నబీల్ వచ్చి మణికంఠ, బేబక్క ఇద్దరు పేర్లు ఇచ్చిండు. నేను కూడా పర్సనల్గా మణికంఠనే నామినేట్ చేసేవాడిని. ఇచ్చేటప్పుడు కూడా రీజన్ చెప్పిండు, లైక్ మణికంఠ ఇండివిజువల్గా ఉంటుండు, తనలో తానే మాట్లాడుకుంటుండు, ఎవరితో మింగిల్ అవుతలేడు అని. ఆ పాయింట్స్ నాకు కూడా జెన్యున్గా అనిపించాయి. ఫస్ట్ డే మణికంఠ ఎలిమినేట్ అయ్యేటప్పుడు ప్లీజ్ రీథింక్, నేను చాలా కష్టపడ్డా, దిస్ ఈజ్ మై ఓన్లీ ఛాన్స్ అని చెప్పిండు. కానీ వచ్చి ఏం చేస్తుండు, పడుకుంటుండు, ఒక్కడే ఉంటుండు, ఏమన్నా అంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుండు ఇక. సో నేను కూడా ఆ ప్లేస్లో ఉంటే మణికంఠనే నామినేట్ చేసేవాడిని. బేబక్కకి ఇచ్చిన రీజన్ నాకు ఓకే అనిపించింది, బట్ వ్యాలిడ్ పాయింట్ అయితే మణికంఠదే. థర్డ్ శేఖర్ భాష వచ్చి మణికంఠ, బేబక్క ఇద్దరు పేర్లు ఇచ్చిండు. నాకు మణికంఠకి ఏదైతే రీజన్ ఇచ్చిండో అదైతే వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే నామినేషన్స్ అంటే నువ్వు ప్రీఫిక్స్డ్గా ఉండాలి. ఓకే ఈరోజు నేను నామినేషన్స్కి వెళ్తున్నాను, సో అండ్ సో పర్సన్తో నాకు పడతలేదు, సో అండ్ సో పర్సన్ పాయింట్ నాకు నచ్చలేదు, సో వీళ్ళని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాలి. బట్ అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నామినేషన్లో జరిగిన పాయింట్స్ తీసుకొని నువ్వు ఇలా చెప్పావు అని నామినేట్ చేశాడు. సో దట్ మీన్స్ దట్ ఆయన ప్రీఫిక్స్డ్గా లేడు, ముందు నుంచి ఏమనుకోలేదు ఎవరిని నామినేట్ చేయాలో. సో అదే రాంగ్ అనిపించింది. ఇంకో పాయింట్ కూడా బేబక్కనే నామినేట్ చేసిండు. షీఈ్ హర్ పార్ట్నరే, లైక్ బడీ పార్ట్నర్ అయినా కూడా బేబక్కనే చేసిండు. ఆ రీజన్ కూడా నాకు అంత వ్యాలిడ్గా అనిపించలేదు. బట్ ఇద్దరిలో కంపేర్ చేస్తే నేను కూడా బేబక్కనే నామినేట్ చేసేవాడిని. ఫోర్త్ వచ్చింది బేబక్క వచ్చి పృథ్వీ పేరు చెప్పింది, ఇంకా నబీల్ పేరు చెప్పింది. ఇద్దరు పేరు నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీ రీజన్ కూడా నాకు ఏదో ఛాయ్కి రాలేదో, కాఫీకి రాలేదో ఏదో చెప్పింది, నాకైతే అసలు నచ్చలేదు ఆ రీజన్. నబీల్కి కూడా
టిట్ ఫర్ టాట్ లాగా చేసినట్టు అనిపించింది నాకు. ఆ రీజన్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు.